విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న చందనోత్సవం రేపు జరగనుంది. స్వామి నిజరూప దర్శనం కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఏటా వైశాఖ మాసం అక్షయ తృతీయ రోజు సింహాచల వారాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం ఉంటుంది. ఏడాది పొడవునా గంధం పూతతో ఉండే స్వామివారికి గంధాన్ని తొలగించి భక్తులకు నిజరూప దర్శనం కల్పిస్తారు. ఉత్తరాంధ్రలో జరిగే ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పకడ్బందీగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. భారీగా తరలివచ్చే భక్తులందరికీ ప్రశాంతంగా స్వామివారిని నిజరూప దర్శనం చేసుకునే వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు ఎక్కువ మంది సామాన్యులకే దర్శనం కల్పించాలని నిర్ణయించారు. సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రేపు జరగబోయే అప్పన్న చందనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఏదైతే ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవంగా భాషిస్తూ విశాఖపట్నం సింహాచలంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం రేపు జరగబోతుంది. దీనికి సంబంధించినప్పటికీ అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాటు చేస్తుంది. ప్రధానంగా ఏడాదికి ఒక్కసారి సింహాద్రి అప్పన్న నిజ రూపంలో దర్శించేటువంటి మహోత్కర కార్యానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని చెప్పి ఇప్పటికే మాకు తెలిసింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనం ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భక్తులే కాకుండా అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మరోవైపు తెలంగాణ నుంచి కూడాను భారీగా భక్తులు తరలి వస్తారు. దీనికి సంబంధించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది ఇదే సమయంలో చందనోత్సవం నేపథ్యంలో 7 గోడ కూలి మృతి చెందిన సంఘటన మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో అటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందనే చెప్పాలి. దాదాపుగా 2 లక్షల మంది స్వామివారిని నిజ రూపంలో దర్శించుకునేందుకు రేపు తెల్లవారుజామున 4 గంటలకి ఆలయ అనువంశిక ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులు తొలి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులందరినీ కూడా అనుమతిస్తారు. దాదాపుగా విఐపీలు కానీ వివిఐపీలు కానీ వీళ్ళని చాలా పరిమితంగా కూడా ఈసారి స్వామివారి దర్శనానికి అనుమతించే పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే 300, 500, 1000, 1500 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా అనుమతిస్తున్నారు. దాదాపుగా కేవలం 40,000 మందికి ఈ అవకాశాన్ని ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించినప్పటికీ ఆన్లైన్ లో టికెట్లన్నీ కూడా సేల్ కావడం కూడా జరిగింది. అయితే సామాన్య భక్తులందరినీ కూడాను స్వామివారి దర్శనం చేసుకునేలాగా రేపు సాయంత్రం 6 గంటల వరకు ఈ చందనోత్సవం స్వామివారి నిజరూప దర్శనం అయితే ఉంటుంది. సంవత్సరంలో దాదాపు 12 మణుగుల చందనంతో స్వామివారు నిత్యం కూడా దర్శించేటువంటి స్వామి ఏడాదిలో అక్షయ తృతీయ నాడు మాత్రమే నిజ రూపంలో కనిపిస్తారు. కాబట్టి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇది ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉచ్చిష్టమైనటువంటి స్వామివారి దర్శనం. ఇది ఎప్పుడూ కూడా సాధ్యం కాని పని. మిగిలిన రోజుల్లో అయితే కేవలం ఈ అక్షయ తృతీయ నాడే అంటే సోమవారం రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం దాకా కూడా చంద్రోత్సవం జరిగే కార్యక్రమానికి లక్షలాది మంది తరలి వస్తారు. మరి కాసేపట్లో హోంమంత్రి వంగల్పూడి అంతా కూడాను ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షణ కూడా చేస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ, వేసవి దృష్ట్యా త్రాగునీరు కానీ, మరోవైపు మజ్జిగ కానీ వివిధ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ముందుకు వచ్చి భక్తులందరికీ కూడా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మరోవైపు దాదాపుగా 2 నుంచి 2.5 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి ఒక అంచనాతోటి ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ఉచిత భోజన ఏర్పాట్లు కూడా అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును అయితే కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్జీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, మరోవైపు కాకినాడ నుంచి కూడాను భారీ పోలీస్ బలగాలను కూడా మోహరించడం జరిగింది. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, మరోవైపు ప్రత్యేక దర్శనానికి టికెట్లు కొనుగోలు చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడాను కొండ కిందనే వాహనాలను నిలిపివేసి కొండపైకి ఏదైతే ప్రత్యేకంగా దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సులు దాదాపుగా 100 బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొండ మీదకి ఈ కొండ మీదకి ఆ బస్సుల్లోనే తరలి వెళ్లేలాగా చర్యలు అయితే తీసుకున్నారు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈసారి చందనోత్సవాన్ని
అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఎవరైతే ఉన్నారో మంత్రి వంగల్పూడి అంటే హోమ్ మినిస్టర్ ఆవిడ పట్టు వస్త్రం కూడా సమర్పిస్తారు. ఏడాదికి అత్యంత అంగరంగ వైభవంగా జరిగేటువంటి చందనోత్సవానికి అయితే మాత్రం భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా కంప్లీట్ చేశామని చెప్పి జిల్లా కలెక్టర్తో పాటు అధికార యంత్రాంగం కూడా చెప్పడం జరిగింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.